కోలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో, రాజకీయ సంచలనం కెప్టెన్ విజయకాంత్. అసలు కెప్టెన్ అనే పేరు ఎలా వచ్చింది? అటు సినిమాలో, రాజకీయాల్లో చాలా ఎత్తు ఎదిగిన విజయకాంత్ నేడు దీనావస్థలు ఎందుకున్నారు? ఇప్పుడు చూద్దాం. విజయకాంత్ అసలు పేరు విజయరాజ్ అళగరస్వామి నాయుడు. అతను మధురైలోని కేఎన్ అళగరస్వామి, ఆండాళ్ అజగర్ స్వామి దంపతులకి ఆగస్టు 25, 1952న జన్మించాడు. అతను 1990 జనవరి 31న ప్రేమలతను వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు. వారు విజయ్ ప్రభాకర్, షణ్ముగ పాండ్యన్లు. అతని రెండవ కుమారుడు 2014లో సగప్తాహం సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు. ఆయనకి ఒక భార్య, 2 పిల్లలు కూడా ఉన్నారు. తన సినిమా జీవితంలో తమిళ సినిమాల్లో మాత్రమే నటించి రాజకీయ రంగంలోని తమిళ రాజకీయ నాయకులలో విజయకాంత్ ఒకరు. అయినప్పటికీ అతని సినిమాలలో కొన్ని తెలుగు, హిందీ భాషల్లో డబ్ అయ్యాయి. అతను తన చిత్రాలలో ద్విపాత్రాభయం పాత్రలను ఎక్కువగా పోషించారు. అక్కడే మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. అతను పోలీస్ అధికారిగా దాదాపుగా 20కి పైగా చిత్రాల్లో నటించారు. తమిళ సినిమాల్లో ఎక్కువ సార్లు కాకి డ్రెస్ వేసుకుని నటించిన హీరోగా విజయ్ చరిత్రలో నిలిచిపోయాడు. విజయకాంత్ మొదటి చిత్రం 1979లో వచ్చిన ఇనుక్కుం ఇలామై. ఆ సినిమాలో విజయ్ విలన్ గా నటించాడు. తర్వాతి చిత్రాలు 1979లో వచ్చిన అగల్ విలక్కు ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా 1980లో వచ్చిన నీరోట్టం, సమంతిబ్బు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఆ తర్వాత ఎస్ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన దూరతు ఇడి, ముజిక్కం, సత్తం ఓరు, ఇరుత్తైరై సినిమాలతో మంచి విజయం సాధించాడు. అతని 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకర్. ఇది 1991లో వచ్చింది. ఈ సినిమా ద్వారానే విజయకాంత్ ముందున కెప్టెన్ అనే పేరు వచ్చింది. ఈ సినిమా అప్పటి ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తాన్ని తుడిచిపెట్టి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ ఇది ఒక కల్ట్ క్లాసిక్ మూవీ. తర్వాత 40 ఏళ్లు సినిమాల్లో విజయ్ జైత్రయాత్ర కొనసాగింది. విజయకాంత్ నటించిన చిత్రాలు చాలా వరకు తెలుగులోకి డబ్ అవుతూ వచ్చేవి. అవి ఇక్కడ కూడా విజయవంతం అయ్యాయి. వాటిలో కెప్టెన్ ప్రభాకర్, సిటీ పోలీస్ వంటి చిత్రాలు ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేశాయి. ఇక సినిమాల్లో జోష్ మీద ఉన్నప్పుడే విజయ్ రాజకీయంగా కూడా ఎదిగాడు. 2005 సెప్టెంబర్ 14న విజయకాంత్ దేశీయ ముర్పుక్కు ద్రావిడ కళగం, సింపుల్ గా చెప్పాలంటే డిఎండికే పార్టీని స్థాపించాడు. దీని తెలుగు అర్థం ద్రావిడ జాతీయాభివృద్ధి సమాఖ్య అని. విజయ్ పార్టీ 2006లో అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసి 1 సీట్ను మాత్రమే గెలుచుకుంది. అతని నేతృత్వంలోని డిఎండికే 2006 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 10% మంది, లోక్సభ ఎన్నికల్లో 10.1% ఓటర్లు మాత్రమే సంపాదించుకుంది. ఒక అధ్యయనం ప్రకారం ఇది సుమారు 25 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు మార్జిన్ల కంటే ఎక్కువ ఓట్లను సాధించింది. 2006 ఎన్నికల్లో పోలింగ్ లో అతని పార్టీ ఏఐఏడిఎంకే ఓట్ల కంటే ఎక్కువ డిఎంకే ఓట్లను పొందగలిగిందని తేలింది. 2011 ఏప్రిల్ 13న జరిగిన 2011 ఎన్నికల్లో అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట కజగంతో పొత్తు పెట్టుకుని 41 నియోజకవర్గాల్లో పోటీ చేశాడు. ఆయన పోటీ చేసిన 41 సీట్లలో 29 స్థానాలను గెలుచుకోవడం ద్వారా అతని పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ద్రావిడ మున్నేట కజగం కంటే ఎక్కువ స్థానాలను డిఎండికే గెలుచుకుంది. రిషి వాండియం నియోజకవర్గాన్ని గెలుచుకున్న విజయకాంత్ రెండోసారి ఎమ్మెల్యే పదవిని చేపట్టాడు. ఏఐఏడిఎంకేతో పొత్తు పెట్టుకోవాలని చో రామస్వామి దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగంను ప్రోత్సహించాడు. డిఎంకేను ఓడించడానికి డిఎండికే తీవ్రమైన ప్రచారాన్ని ప్రారంభించింది. దాని నాయకుడు విజయకాంత్ అధ్యక్షతన జనవరి 8న సేలంలో జరిగిన సమావేశంలో పాలక డిఎంకేను ఓడించడానికి అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చింది. ఎన్నికల తర్వాత జయలలిత, విజయకాంత్ పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. ఈ కారణంగా విజయకాంత్ ఏఐఏడిఎంకే నుండి విడిపోయాడు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఎండిఎంకే, పిఎంకే, ఐజేకే, ఇతర చిన్న పార్టీల జాబితా బీజేపీ, డిఎంకే కానీ ఏడీఎంకే ఇతర కూటమితో డిఎండికే పొత్తు పెట్టుకుంది. ఎన్డీఏ నాయకుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకి ప్రత్యేక సూచన ఇచ్చి ఆయనను తన స్నేహితుడిగా పేర్కొన్నాడు. తన 8 మంది ఎమ్మెల్యేలు తన రాజీనామాలను తమిళనాడు శాసనసభ స్పీకర్కు అందజేయడంతో డిఎండికే నాయకుడు విజయకాంత్ తమిళనాడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా పదవిని కోల్పోయాడు. అటు రాజకీయంగా దెబ్బతిన్న విజయకాంత్ సినిమాలకు కూడా స్వస్తి చెప్పారు. అందుకు కారణం ఆయన అనారోగ్య సమస్యలు. ఆయన తరచూ కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ఉండడంతో ఆయన ఎక్కువగా హాస్పిటల్కే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన హాస్పిటల్లో ఉండగానే ఆయన మరణించారు అంటూ వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఇలా ఒకసారి కాదు, ఏకంగా చాలా సార్లే జరిగింది. 2023 డిసెంబర్ 1న ఆయన ఏకంగా చనిపోయారంటూ సోషల్ మీడియా హల్చల్ చేసింది. వాస్తవం తెలుసుకోకుండా సోషల్ మీడియా ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దంటూ విజయకాంత్ భార్య స్వయంగా ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. కెప్టెన్ విజయకాంత్ ఇంకా బ్రతికే ఉన్నారని క్లారిటీ ఇచ్చింది. ఒకప్పుడు స్టార్ హీరోగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన విజయ్ ఆ తర్వాత రాజకీయాల్లో సైతం చక్రం తిప్పి తన ఉనికిని చాటుకున్నారు. కానీ కాలం కలిసిరాక అలాగే స్వయం తప్పిదాల కారణంగా ఆయన ప్రస్తుతం ఇంటి వద్ద మంచానికే పరిమితమయ్యారు. ఇది మరి విజయకాంత్ ఫుల్ బయోగ్రఫీ. మీరు ఆయన సినిమాల్లో ఏ సినిమా చూశారు? మీకు నచ్చిన సినిమా ఏంటి? అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.